బ్రేకింగ్ న్యూస్ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకాశం జిల్లా పోలీసుల విచారణకు హాజరయ్యారు. విచారణకు రావాలని ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ నోటీసులు పంపడంతో విచారణకు హాజరయ్యారు. వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్, లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసినట్లు వర్మపై అభియోగాలు ఉన్నాయి. దీంతో ఆయనపై నమోదైన కేసులో ఇప్పటికే ఒకసారి విచారణకు హాజరయ్యారు. మరోసారి నోటీసులు జారీ చేయడంతో రామ్ గోపాల్ వర్మ విచారణకి హాజరయ్యారు. మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ కాశీరావు ఫోన్ ఇన్ లో అందిస్తారు. కాశీరావు, చెప్పండి, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి పోలీసుల విచారణకు హాజరైనట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? హరి, ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసులు ఎదుట మరోసారి సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ ను కించపరుస్తూ రామ్ గోపాల్ వర్మ తన ఎక్స్ లో పోస్టింగ్ పెట్టారు. వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా రామ్ గోపాల్ వర్మ అనుచిత పోస్టింగ్స్ కూడా పెట్టినట్టు తెలిసినప్పుడు రామ్ గోపాల్ వర్మ అనుచిత పోస్టింగ్స్ పై ప్రకాశం జిల్లా మధ్యపాడుకు చెందినటువంటి టీడీపీ కార్యకర్త రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామలింగం ఫిర్యాదుపై గత ఏడాది నవంబర్ 10న ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మద్దిపాటి పోలీస్ స్టేషన్ లో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది. అప్పట్లో విచారణకు రావాలని చెప్పి రామ్ గోపాల్ వర్మ పోలీసులు నోటీసులు జారీ చేసిన ఆయన ముఖం సాటు చేశారు. అయితే తనపై నమోదైన కేసులను కొట్టివేయడంతో హైకోర్టును ఆశ్రయించారు. కానీ రామ్ గోపాల్ వర్మకి హైకోర్టులో ఊరట లభించలేదు. ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు విచారణకు హాజరు కావాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరయ్యారు. అయితే రామ్ గోపాల్ వర్మ అనుచిత పోస్టింగ్స్ పై రూరల్ సీఐ అయినటువంటి శ్రీకాంత్ దాదాపుగా కూడా 8 గంటల పాటు విచారణ చేశారు. ఈ రోజు మరోసారి విచారణకు హాజరు కావాలని చెప్పి వర్మకి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. రామ్ గోపాల్ వర్మతో పాటు ఆయన లాయర్లను కూడా విచారణకు పోలీసులు అనుమతించారు. అయితే ఈ విచారణ మొత్తం మీద దాదాపుగా కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై అనుచిత పోస్టింగ్స్ వెనుక ఎవరున్నారు, సైబర్ నెట్ నుంచి రామ్ గోపాల్ వర్మకి 2 కోట్లు ఎలా ఇచ్చారన్న కోణంలో విచారణ జరుగుతా ఉంది. అంటే తనకు తానుగా రామ్ గోపాల్ వర్మ ఓన్లీ కేవలం ప్రమోషన్ లో భాగంగానే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై కించపరుస్తూ కూడా తన ఎక్స్ లో పోస్టింగ్ పెట్టలేదని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగానే తాను అనుచిత పోస్టులు పెట్టినట్టు కూడా రామ్ గోపాల్ వర్మ అంగీకరించినట్లుగా కూడా చేస్తుంది. దీని వెనక ఎవరు లేరని చెప్తున్నారు. కానీ దీని వెనక ఎవరో వైసీపీకి చెందినటువంటి పెద్ద నేతలు ఉన్నారని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఫైబర్ నెట్ నుండి రామ్ గోపాల్ వర్మకి 2 కోట్లు అందాయన్న కోణంలో కూడా విచారణ జరుగుతున్నారు. మొత్తం మీద రామ్ గోపాల్ వర్మ విచారణ అయితే కొనసాగుతుంది. లహరి. రైట్ కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.